శ్రీకృష్ణుడు కుచేలుడి స్నేహం. కుచేలుడు అసలు పేరు సుదాముడు. ఎప్పుడూ ఆయన చిరిగిన వస్త్రాలు ధరించడం వల్ల కుచేలుడు అనే పేరైతే వచ్చింది. కృష్ణుడు కుచేలుడు సాందీప మహర్షి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేశారు. అక్కడ వీళ్ళిద్దరూ ఆప్తమిత్రులుగా ఉండేవారు. తర్వాత కృష్ణుడు ద్వారకా వెళ్ళిపోయాడు. కుచేలుడు తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోయాడు. కుచేలుడు పేదరికంతో ఉన్నప్పటికీ భగవంతునిపై భక్తితో ఎవరిని ఏది ఆశించకుండా ఉండేవాడు. ఆయనకి సంతానం ఎక్కువ ఉండడంతో ఆకలి బాధలు ఎక్కువయ్యేవి. అప్పుడు కుచేలుడు భార్య తన భర్త కష్టాన్ని చూడలేక తన మిత్రుడైన శ్రీకృష్ణుడిని కలవమని చెప్పింది. స్నేహితుడిని చూడాలని కోరికతో గుప్పెడటుకులు మూటలు కట్టుకొని కుచేలుడు ద్వారకకి బయలుదేరాడు. కుచేలుడు ద్వారక చేరగానే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు సింహాసనాన్ని దిగి పరిగెత్తుకుంటూ వచ్చి తన మిత్రుడిని కౌగిలించుకున్నాడు. కృష్ణుడు తన మిత్రుడిని కూర్చోబెట్టి రుక్మిణీదేవి నీరు పోస్తుండగా తానే స్వయంగా కుచేలుడు పాదాలు కడిగారు. కుచేలుడు సిగ్గుతో తెచ్చుకున్న అటుకుల మూటను దాస్తుండగా శ్రీకృష్ణుడు దాన్ని బలవంతంగా తీసుకొని పరమ ప్రీతితో తిన్నాడు. మొదటి గుప్పెడు అటుకులు తిని ఈ లోకానికి ఐశ్వర్యాన్ని, రెండవ గుప్పెడు అటుకులు తిని పరలోక సుఖాన్ని ప్రసాదించాడని పురాణాలు చెప్తున్నాయి. కుచేలుడు తిరిగి తన గ్రామానికి వెళ్ళేసరికి తన పాత పూరి గుడిసె స్థానంలో ఒక అద్భుతమైన బంగారు భవనాన్ని, సకల సంపదన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఇదంతా శ్రీకృష్ణుడి కరుణే అని గ్రహిస్తాడు. భగవంతుడు మనం ఇచ్చే వస్తువుల విలువలను చూడడు, ఇచ్చే వెనక ఉన్న భక్తిని మాత్రమే చూస్తాడు. నిజమైన స్నేహానికి హోదా, ధనిక పేద అనే తేడాలుండవు. సహనంతో భక్తితో ఉండేవారికి అడగకుండానే భగవంతుడు అన్ని ఇస్తాడు.